మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కనిగిరి మండలంలో ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళు ఎండాకాలం సెలవులని తమ గ్రామాల్లో ఊరి పక్కన చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్తుంటారు. ఎవరైతే ఈత రాని వాళ్ళు సరైన ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల ఆ గ్రామంలో చెరువు కొట్టలో పడి చనిపోవడం లేదా అపరాధ జరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది ఈ ఎక్కడైతే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ మీద వాకప్ చేస్తూ ఈత రాని వాళ్ళు దయచేసి ఎవరు ఈత కొట్టడానికి వెళ్ళి అందులో ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోవడం చాలా సందర్భాలు గమనించున్నాము. ముఖ్యంగా దాన్ని మన తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాచ్ చేస్తే ఆ ఈత కొట్టడం వల్ల పిల్లలు చనిపోవడం ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి, మన ఇంట్లో డోర్ పక్కన లేకపోతే గోడ పైన మన నాన్నగారితో లేకపోతే మీ హస్బెండ్ బండి కీస్ ఎక్కడ పెడితే వీళ్ళు హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు ఆ బండి తీసుకుని ర్యాష్గా బండి డ్రైవ్ చేయడము, వాళ్ళు ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళు చనిపోవడమే కాక వాళ్ళు గాయపడడం కాక ఎవరైతే తోటి ప్రయాణికులు ఎదురుగా పబ్లిక్ వాళ్ళని కుదరడం వల్ల వాళ్ళు హాస్పిటల్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకి సూచన, ఒకవేళ మీకు తెలియకుండా అలాంటి తాళాలు దూరంగా పెట్టాలి. మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు బండి తాళాలు ఇచ్చి వాళ్ళని ర్యాష్ చేస్తే తల్లిదండ్రులు కూడా ఎవరైతే మోటార్ వెహికల్ ఉన్నారో వాళ్ళ కేసులో ముద్దాయి చేయడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఈ క్రికెట్ బెట్టింగ్ గురించి కూడా యువత ఎక్కువ అందులో క్రికెట్ బెట్టింగ్ డబ్బులు తీసుకుని వస్తే ప్రజెంట్ ఆన్లైన్లో రాధా ఎక్స్చేంజ్ అనేక రకాల బుకీస్ కొన్ని క్రికెట్ బెట్టింగ్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. దానిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఓన్లీ వాళ్ళ పాకెట్ మనీ పెడతాం కాకుండా ఇంట్లో దొంగతనం చేయడము లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకురావడము లేదా ఆ గోల్డ్ ఆర్నర్స్ తాకడ పెట్టి బెట్టింగ్ యాప్స్ లోనయ్యి చివరికి ఆ డబ్బులు తెచ్చలేక చనిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే ఇవ్వగలరా, అవసరమైన సందర్భంలో లేదా కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఇంట్లో వాళ్ళ కామన్ రూమ్ లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తామంటే ఈ యొక్క నేరాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు సరదాగా అని చెప్పేసి గుళ్ళ దగ్గర బడి దగ్గర ఈవినింగ్ టైము లేదా ఆడపిల్లలు ఎక్కువగా సంచారించే దగ్గర ఏముందిలే అనే అల్లరి చేష్టలు తొంటరి చేష్టలు చేయకుండా ఎడిటింగ్ చేస్తుంటారు. మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి చేసే వాళ్ళపైన కేసులు నమోదు చేసి చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ఎవరైతే రీసెంట్గా స్కూలు టెన్యూర్ కంప్లీట్ అయ్యి వెకేషన్ హాలిడేస్ లో ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి నేరాలు జరగకుండా మనం అరికట్టవచ్చు. అందరికీ నమస్కారం.